హాయ్ హలో నమస్తే నేను మీ రమేష్ వెల్కమ్ టు రామ్ రమేష్ ఎడ్యుకేషన్ న్యూస్ ఛానల్. సో ఈరోజు వచ్చేసిందా మనం ఏపీపీఎస్సీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒకసారి చెక్ చేసుకుందాం. నిరుద్యోగులకు శాపంలా మారిన ఏపీపీఎస్సీ. సో గ్రూప్ 1 అభ్యర్థుల్ని పరీక్షించే సత్తా లేని సభ్యులు, వైకాపా పెద్దల ప్రపాకంతో కమిషనర్లో చేరిన వైనం, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థుల ఆక్రందన, అయినా పట్టించుకుని కమిషన్, అడుగడుగునా బాధ్యత రహిత్యం, హైకోర్టులో ఆదేశాలతో మళ్ళీ మొదటికి 143 మంది ఉద్యోగాలకి ఎసరు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిరుద్యోగుల పాలిట శాపంలా మారింది. వైకాపా దాన్ని రాజకీయ పునరాలోచన కేంద్రంగా మార్చి ఉద్యోగార్థుల ఆశలను వమ్ము చేస్తూ వారి జీవితాలతో ఆడుకుంటుంది. గ్రూప్ 1 2018 నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి భిన్నంగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి నియామకాల ప్రక్రియను అస్తవ్యస్తం చేసింది. నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని అభ్యర్థులు నెత్తి నోరు కొట్టుకుంటున్న తమను ఎవరేం చేస్తున్నారో ధోరణిలో కమిషన్ మొండిగా వ్యవహరిస్తుంది. తమను సంప్రదించేందుకు వచ్చిన అభ్యర్థులపైన విరుచుకుపడుతుంది. అభ్యర్థన ఆక్రందనలను పట్టించుకొని ఫలితం 2020 డిసెంబర్లో నిర్వహించిన ప్రధాన పరీక్షలను రాస్తున్న 3 నెలల్లోగా మళ్ళీ నిర్వహించాల్సి వచ్చింది. 10,000 మందికి వరకు ఈ పరీక్షలు రాయనున్నారు. హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుతం గ్రూప్ 1 అధికారులు ఉన్న 143 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టే. గత తెదేపా ప్రభుత్వం హయాంలో 162 గ్రూప్ 1 పోస్టులకు భర్తీ. నోటిఫికేషన్ 2018 డిసెంబర్ 31న నోటిఫికేషన్ వెలువడింది. అప్పుడు ప్రొఫెసర్ ఉదయభాస్కర్ రెడ్డి ఏపీపీఎస్సీ చైర్మన్గా ఉన్నారు. తర్వాత వైకాపా అధికారంలోకి రావడంతో ఉదయభాస్కర్ పాత్ర నామమాత్రమైంది. కార్యదర్శిగా ఉన్న ఐపీఎస్ అధికారి సీతారామాంజనేయులు పరీక్ష నిర్వహణ బాధ్యతలు చూశారు. డిజిటల్ విధానంలో కాకుండా మాన్యువల్ విధానంలో జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని హైకోర్టు ఆదేశాలు వెలువడి తదుపరి చర్యలు తీసుకునే సమయంలో కమిషనర్ చైర్మన్గా మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ నియమితులయ్యారు. డిజిటల్ మూల్యాంకనంతోనే వివాదం మొదలు. గ్రూప్ 1 పరీక్షకు 1,14,000 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. 2019 మే 27న 59,200 మంది ప్రిలిమ్స్ పరీక్ష రాశారు. అదే ఏడాది జూన్లో ఫలితాలను విడుదల చేశారు. నిర్దేశ నిష్పత్తి ప్రకారం వీరిలో 9,676 మందిని ప్రధాన పరీక్షలు రాసేందుకు అనుమతించారు. ఆ ఫలితాలను 2021 ఏప్రిల్ 28న వెల్లడించారు. తొలుత డిజిటల్ విధానంలో ఈ జవాబు పత్రాలను మూల్యాంకనం చేసి 326 మందిని ఎంపిక చేసి మౌఖిక పరీక్షకు ఎంపిక చేశారు. జవాబు పత్రాలను నోటిఫికేషన్లో పేర్కొన్న దానికి అనుగుణంగా అక్కడైతే రాలేదన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇంకొక న్యూస్, గ్రూప్ 1 మెయిన్స్ రద్దు, తాజా పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశం, 6 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టీకరణ. ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వం తీరుపై తీవ్ర ఆక్షేపణ, మూల్యాంకనం నిష్పక్షపాతంగా జరగలేదని వెల్లడి. సో నాటి గ్రూప్ 1 నోటిఫికేషన్ 27/2018 ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన ప్రధాన పరీక్షల మెయిన్స్ జవాబు పత్రాలను మాన్యువల్ మూల్యాంకనంలో చేత్తో దిద్దడము, ఆక్రమణలు, అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. జవాబు పత్రాల మూల్యాంకనానికి రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ అనుసరించిన విధానం చట్టవిరుద్ధమని తేల్చింది. మూడోసారి చేపట్టిన మూల్యాంకనాలను చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రధాన పరీక్షకు అర్హులుగా పేర్కొంటూ 2022 మే 26న ఏపీపీఎస్సీ జారీ చేసిన జాబితాలో రద్దు చేసింది. తాజాగా ప్రధాన పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏపీపీఎస్సీ ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు బుధవారం ఈ మేరకు కీలక తీర్పు వెలువరించారు. నిబంధనలకు అనుగుణంగా జవాబుపత్రాలను మూల్యాంకనం చేయాలని చెప్పడం జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ సుప్రీంకి వెళ్తామన్న రాష్ట్ర ప్రభుత్వం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి గ్రూప్ 1 మెయిన్స్ రద్దు అని చెప్పడం జరిగింది. సో ఇదే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా. సో మనకి నిరుద్యోగులకు శాపంలో మారిన ఏపీపీఎస్సీ అని రావడం జరిగింది. సో దీని గురించి మనం ఇక్కడ చూడండి, మౌఖిక పరీక్షలు ఉండవని ఉంటాయని చెప్పారు. సో ఫస్ట్లో మౌఖిక పరీక్షలు ఉండవని చెప్పింది, ఆ తర్వాత మళ్ళీ ఉంటాయని చేసి ఇది చేయడం జరిగింది. సో ఏదేమైతేనే ఇప్పుడు అయిపోయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి పరిగె సుధీర్ గారు ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. గ్రూప్ 1 ఎగ్జామ్స్ ఎవరెవరైతే రాశారో వాళ్ళందరికీ కూడా 2018 రాసిన వాళ్ళందరూ కూడా జాబ్స్లో జాయిన్ అయిపోయారు. మీరందరూ ఏం అధైర్యపడాల్సిన పని లేదు. సో గవర్నమెంట్ వచ్చేయిందే సుప్రీంకోర్టుకు వెళ్తామని చెప్పడం జరిగింది. సో అభ్యర్థులు అయితే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది. సో ఏదేమైనా సరే గ్రూప్ 1 నిర్ణయం హైకోర్టులో వెలువరించిన నియమం ప్రకారము మనము ఈ తీర్పుతో కొద్దిగా భయాందోళనకు గురి కావాల్సిన అవసరం ఉంది. కాకపోతే మనకి ఏపీపీఎస్సీ మాత్రము ఒక భరోసా అయితే ఇవ్వడం జరిగింది. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.